ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే మీకోసం కన్నా కుటుంబం కోసం, పిల్లల కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. అలాగే స్నేహితుల విషయంలో కూడా చాలా వ్యవహారాలు అంటే వాళ్ళ కోసం బాగా ఏదైనా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం కానీ, సహాయం చేయడం కానీ బాగా చేస్తారని చెప్పొచ్చు. మీకు ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు సకాలంలో పూర్తి చేయడానికి మాత్రం గట్టిగా కృషి చేస్తారు. కానీ ప్రతి పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి, లేట్‌గా జరుగుతూ ఉంటాయి. అయితే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలు కానీ, ఏది పూర్తవనటువంటి పనులు కానీ, మీ సమర్థతతోటి, తెలివితేటలతోటి, ప్రతిభతోటి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. విలువైనటువంటి పత్రాలు కానీ, ఆస్తులు కానీ సంక్రమించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వ్యవసాయం చేసేవారికి వినూతన రీతిలో వ్యవసాయం చేయగలుగుతారు. అలాగే కొంచెం ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందర తీసుకెళ్ళడానికి కృషి చేస్తారు. అయితే కొంచెం అతిగా ఆలోచించడం, టెన్షన్ పడిపోవడం ఇవి బాగా కనపడతాయి. కొంచెం జాగ్రత్త. అయితే ఉద్యానవనాలకి, మంచి ప్రదేశాలకి విహారయాత్ర చేయడానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి. గొప్పవారితోటి స్నేహం చేయడం వల్ల, గొప్ప వ్యక్తులతోటి మీ యొక్క కష్ట సుఖాలు పంచుకోవడం వల్ల కూడా మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆయుర్వేద వైద్యం కానీ, నాటు వైద్యం కానీ, లేకపోతే వైద్య విధానాలు మార్చడం ద్వారా కూడా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్రతి చిన్న విషయానికి చాలా ఆటంకాలు ఎదురైనా కూడా చిట్ట చివరికి విజయం మీదే కాబట్టి కష్టపడండి. అలాగే పూల మొక్కలు, నర్సరీలు అలాంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే స్వీట్ షాపులు, పండ్ల షాపులు అమ్మే వారికి లాభాలు ఉన్నాయి. అలాగే ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు. ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు. చాలా రకాల అపాయాలు, సమస్యలు, ప్రమాదాల నుంచి కూడా బయటపడగలుగుతారు అని చెప్పచ్చు. అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకండి, గొడవలు పడకండి. అలాగే భవిష్యత్తు గురించి మాత్రం అంటే భవిష్యత్తులో మీకు ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఇలాంటివి అన్నమాట. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. సంతానం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. సంతాన అభివృద్ధి కోసం బాగా ప్రాకులాడతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులన్నీ తీరతాయి. కొత్త రుణాలు మంజూరు అవడం కోసం ప్రయత్నం చేసినా సరే కొత్తగా రుణాలు మంజూరు అవుతాయి. వ్యాపారాలు పెట్టడానికి, ఉద్యోగాలు చేయడానికి, లేదా వ్యాపారపరంగా వృద్ధిలోకి రావడానికి చేసే రుణాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు. నిరుద్యోగులకి దూర ప్రాంతాలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది. పనితీరు అందరికీ నచ్చుతుంది, అధికారులకు నచ్చుతుంది. మిమ్మల్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ధనప్రాప్తి అయితే కనపడుతోంది. మొండి బకాయిలు అయితే వసూలవుతాయి.